మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. మొదటి వచనం ఒకటి చదవండి. తరువాత హ్మ్. సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఆ! ఇశ్రాయేలును రక్షించుటకు దావీదును ప్రేరేపింపగా చూసారా? బైబిల్ గ్రంథం పరిశీలించండి. సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. జాగ్రత్తగా గమనించండి. నాకు ఇప్పటికీ ఒక విధమైన ఆశ. లెక్కించడం అది ఎంత దేవుడు ఆయనకి ఎందుకు అది ప్రతికూలంగా చేశాడు. ప్రతికూలంగా చేసుకున్నాడు. చాలా అద్భుతంగా ఉందండి. దినములు లెక్కించడం నేర్చుకోమని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. మీ లెక్క దేవునికి అప్పగించుకోవాలని జాగ్రత్తగా ఉండమని బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకి దేవుడు హెచ్చరించాడు. వాక్య ప్రకారం. మరి ఇక్కడ దావీదు చేసినటువంటి తప్పు ఏంటంటే ఇశ్రాయేలు లెక్కించుటకు బైబిల్ గ్రంథంలో అతడికి ప్రేరేపణ కలుగు ఎవరు? సాతాను లేచి. జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ. ఆ పరిణామం ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసా అండి? దావీదు జీవితంలో ఊహించినటువంటి పరిమాణంకి వెళ్ళిపోయింది. చూద్దాం బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. దేవునికి ఆ మాట తలుచుకుంటేనే మనకి భయమేస్తుంది. దావీదు దేవుని పాదాల దగ్గర తండ్రి చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు తన దూతను పంపించి దేవుడు దావీదు దగ్గరగా చెప్తాడు. 3 ఛాన్సులు నీకు ఇస్తాను. 3 ఛాన్సుల్లో నువ్వు ఏది కోరుకుంటావు కోరుకో. ఈ 3 పరిస్థితులు నువ్వు కోరు. దాన్ని బట్టే నేను దాని పరిస్థితిని నేను చేస్తాను. శిక్షిస్తానని చెప్పి చెప్తాడు. మీరు ఆ మాట మీరు తలుచుకుంటే నేను ఆ అధ్యాయాన్ని ఆ యొక్క పరిస్థితులు చదివినప్పుడు మనకు కొంత భయం కలుగుతుంది. ఏంటి మనుషులు లెక్కించినందుకు, ఇశ్రాయేలు లెక్కించినందుకు, అందుకే దేవునికి ఎందుకు అది ప్రతికూలమైందో అంటే దేవుడు తన చిత్తానుసారంగా, తన దృష్టికి యోగ్యంగా, తన వాక్యానుసారంగా మాత్రమే లెక్కించాలి తప్ప వేరే విధమైన పరిస్థితికి వెళ్ళకూడదు అన్న స్థితిని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాడు. ఏది లెక్కించాలన్నా నేను మీకు దైవవాక్యం నుంచి మీకు నేను చూపిస్తాను. చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 10వ వచనం నుంచి యెహోవా 9 యెహోవా దావీదునకు అదే 21వ అధ్యాయం చదవండి. 9 నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ! 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఆ! ఒక దానిని నీవు కోరుకున్న యెడల దాన్ని నీకు ఆ! చేయుదును. కావున హ్మ్. గాదు హ్మ్. దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, ఆ! 3 పాటు కరువు కలుగుట, 3 నెలల ఆ! పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా, నీ ఆ! వారెదుట నిలవలేక నశించిపోవుట. 3 ఆ! దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు హ్మ్. దేశమంతటా నాశనము కలుగజేయుట అని ఆ! వీటిలో ఒకదాన్ని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడు. చూసారా? ఎక్కడగా ఎందుకంత మీరు కొంచెం ముందుకెళ్తే నేను చూద్దాం ముందుకెళ్తే 7వ వచనం. 7వ వచనం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. చూసారా? దావీదు నేను ఈ కా దావీదు, ఆ! నేను ఈ నేను ఈ కార్యం కార్యము చేసి అధిక పాపం తెచ్చుకొంటిని. నేను ఆ! మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు ఆ! నీ దాసుని దోషం పరిహరించమని దేవునితో మొర్రపెట్టగా, అప్పుడు దీర్ఘదర్శి గాదును పంపిస్తాడు దేవుడు. పంపించి 3 ఎదురు 3 సంగతులు పెడుతున్నాడు. ఏది కోరుకుంటావో ఆ శిక్ష నీకిస్తాను అని చెప్పి అంటే శిక్షకి పాత్రుడిని చేసింది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని ఈ రోజు క్రైస్తవులు అందరూ వెలిగించబడాలి. ఏ ప్రేరణ దేవుడి నుంచి కలుగుతోంది? ఏ ప్రేరణ సాతాను నుంచి కలుగుతోంది? అది దైవ దృష్టికి యోగ్యమైన ప్రేరణనా? ఆలోచించాలి. ఏ ప్రేరణ ప్రభువు నుంచి కలుగుతుంది? ఏ ప్రేరణ సాతాను నుంచి కలుగుతుంది? ఇది గమనించగల వివేచన, ఆత్మ వివేచన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. ఆలోచించండి.
ఈ రోజు కొంతమంది క్రైస్తవ జీవితాలు ఆ దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన ప్రేరణ చేత దేవుని సంకల్పాన్ని కోల్పోయి, శాంతిని కోల్పోయి, సమాధానం కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, ఐశ్వర్యం కోల్పోయి, ప్రేమను కోల్పోయి, దైవచితాన్ని కోల్పోయి, దైవ కృపను కోల్పోయి, మంచి మంచి దైవికమైన విషయాలు కోల్పోయి ఎంతో బాధకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న పరిస్థితిని, ఏది సాతాను ప్రేరణ, ఏది దేవుని ప్రేరణ కూడా అర్థం చేసుకునే వివేచన లేకపోవడం వల్ల. ఇది మామూలుగా ఆలోచిస్తే, జనరల్ గా మనం ఆలోచిస్తే ఇది పెద్ద తప్పు కదనిపిస్తుంది. కానీ దేవునికి అది ప్రతికూలం. ఇశ్రాయేలు లెక్కించమని ఉంది, దేవునికి ప్రతికూలం. అప్పుడు యోవాబు చెప్తాడు, వద్దు తండ్రి, ఆయన దావీదు విండు, ప్రేసాడు, నువ్వు లెక్కించి నాకు సమాచారం తీసుకురా అంటాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. అదే లేఖనాలు బట్టి జాగ్రత్త గమనిస్తే, ఇతడు వచ్చిన ప్రేరణ అది కనీసం దేవుని దగ్గర, ప్రభా ఇది నీ నుంచి వచ్చిన ప్రేరణ లేక నాకు సాతాను ఇచ్చిన ప్రేరణ అని అనుకోలేదు. కానీ స్పష్టంగా రాయబడింది, సాతాను లేచి ఇశ్రాయేలుకు విరుద్ధంగా దావీదును ప్రేరేపింపగా. ఎందుకు మనం ఆలోచించకూడదు? నిజమే, కొన్ని ప్రేరణలు దేవుడి నుంచి వస్తాయి, కొన్ని ప్రేరణలు సాతాను నుంచి వస్తాయి. సాతాను నుంచి వచ్చిన ప్రేరణ ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటిది? దేవుని స్తోత్రం. ఒకే రోజు దేవుని కూడిక, ఒకే రోజు లోక సంబంధమైన అపాయింట్మెంట్ ఉంటుంది, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, ఆత్మను విడిచిపెట్టి, దైవ చిత్తాన్ని విడిచిపెట్టి, దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా వాటికి వెళ్ళడం దేవుని చిత్తమా? కాదు. ఇది దేవుని నుంచి ప్రేరేపణ కాదు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేదు, తప్పు లేదు, ఇదేముంది, దేవుంది, ఎప్పుడు మనం దేవుని ప్రార్థనకి వెళ్తూనే కదా, ఈ రోజు మనం ఈ అర్జెంట్ పనికి తప్పకుండా మనం వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి, ఇది తప్పే ఉంది, ఇది తప్పే ఉంది కాబట్టి మరో కూటమికి వెళ్ళొచ్చు కదా, ఇలా మనం కాంప్రమైజ్ స్పిరిట్ తో అనాలోచనగా మనం వేరే దగ్గరికి వెళ్తే అక్కడ దాని పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇది నేను చిన్న ఉదాహరణ చెప్పాను మీకు. ఉదాహరణకి జాగ్రత్తగా గమనించాలి. మీకు అర్థమైందా? మీకు ఉపవాసం రోజున ఎక్కువ మీకు ప్రేరేపణ తప్పే ఉందండి, తప్పే ఉంది. దావీదు కూడా సంధి రొట్టెలు తిన్నాడు కదా, లేక మనం దేవుని ఏదో మనం ఒక రొట్టె తింటే తప్పే ఉంది, ఒక ఏదైనా తినేసేది తప్పే ఉంది అని వస్తుంది. అంటే జనరల్ గా చెప్తున్నాను నేను గురించి, అంటే అనారోగ్యంతో చెప్పలేదు, బలంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అనారోగ్యం ఉన్నవాడు తినలేకపోయినా వాడు ఏదో అడ్జస్ట్ చేసుకొని చేస్తారు, అది వేరే విషయం, దాన్ని నేను చెప్పలేదు. బలం ఉన్న వారి గురించి చెప్తాను. కానీ ప్రేరణ దేవుడి నుంచా లేదా సాతాను నుంచా? ఇది గమనించకపోతే దాని పరిస్థితులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఈరోజు నీకు వచ్చిన ప్రతి ప్రేరణ, నీ కుటుంబంలో భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో వచ్చిన ప్రతి ప్రేరణ అది దేవుడి నుంచా సాతాను నుంచా అని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప లేకపోతే కుటుంబం గడబడైపోతుంది. మనందరం నేర్చుకుందాం. తండ్రి పాదాల దగ్గర ప్రతి సాతాను వాడు లేచి, ఎందుకంటే దావీదు అభివృద్ధి పొందడం, దావీదు ఆశ్రయం పొందడం, దావీదు దేవుని మహిమకరం సాతానికి ఇష్టం ఉండదు. దైవ ప్రజలు ఆశ్రయించబడడం, అభిషేకంతో కలగడం, ఐక్యత ఉండడం, ప్రేమతో ఉండడం, సమాధానంతో ఉండడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వాడికి ఇష్టం ఉండదు. ఎలాగోలా సంఘంలో పెట్టేయాలి, ఎలాగోలా బ్రదర్స్ పెట్టేయాలి, సిస్టర్ పెట్టేయాలి, ఎక్కడో దగ్గర పెట్టేయాలి, ఏదో కుటుంబాన్ని వేరు చేసేయాలి, దైవ చిత్తాన్ని గడబడి చేసేయాలి. అది వాడి దుష్టిది. ఎవరిని మింగుదని తిరుగుతున్న దుర్మార్గం ప్రశ్న వాడు ఉంటాడు. కానీ దేవుని ప్రజలు ఏది సాతాను చేసి దేవుడి నుంచి చాలా వీక్గా ఉంది. ఎందుకు వెళ్ళాలి ఉపవాసకుడికి? చాలా వీక్గా ఉంది. ఎందుకు వెళ్ళాలి ఆరాధనకి? ఆదివారం ఆరాధన సాతాను ప్రేరేపణ. నో, ఎంత వీక్నెస్ అని పర్లేదు, దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు కదా, ఆరోగ్యంతో ఉంచాడు కదా, నేను దేవుని దగ్గరికి తప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతాను, కష్టమో నష్టమో అక్కడే దేవుడు చూస్తాడు అనే స్థితిలో ఉంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఉంటే అంత అద్భుత కార్యాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను జ్వరంతోనున్నాను, కొండకి కొన్ని మెట్లు, కొన్ని 50 మెట్లు ఎంతో చాలా అప్పుడు మెట్లు కట్టి తర్వాత మెట్లు కట్టాను, ఎక్కి మొత్తం మీద ఆరానికి వెళ్ళిపోయి ఇంకా ఉండలేకపోతున్నాను. జ్వరం విపరీతం వచ్చింది, ఉండలేకపోతున్నాను. ఇంకా ఎవ్వరు కనిపించకుండా ఒక మూల లాస్ట్ కలిపి ఇంకా పడుకుంటాను. ఇంకా తప్పదు. పాస్టర్ గారు చూశాడు, ఎందుకు ఎప్పుడు లేదు హోషే ఎందుకు పడుకున్నాడు చూడండి, ఆమె చేయి వేస్తూ గోళ్ళు కారి. పాస్టర్ గారు హోషేకి
చాలా జ్వరం వచ్చింది పాస్టర్, అందుకే పడుకున్నాడు. వెంటనే ఆయనే వచ్చి ప్రార్థన చేసి వెంటనే వెంటనే ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు స్వస్థపరిచి మళ్ళీ అన్నం తినేసి అక్కడే అన్నం తినేసి మళ్ళీ కొండ దిగి వెళ్ళిపోవడానికి ఇంటికి వెళ్ళడానికి పిలిపించాడు. వెంటనే ప్రభు వెంటనే స్వస్థపరిచాడు. అంత తీవ్ర జ్వరం ఏమైపోయిందో అందరికీ ఆశ్చర్యం వేసింది. అంత అద్భుతం. వెంటనే ఇమ్మీడియట్ గా అదే ఇంట్లో ఉంటే ఎంత బాధకరమైన పరిస్థితి. అప్పుడు దేవుని ప్రేరేపణ కూడా సాతాను ప్రేరణ. దేవుని ప్రేరేపణ ఏంటంటే నేను దైవ సన్నిధికి వెళ్ళనివ్వడం, దైవ సన్నిధికి వెళ్ళనివ్వడం. ఏదో రీజన్ ఏదో కారణం చెప్పి నేను ఇంట్లో ఉంటా అనుకో, వేరే పనికో ప్రేరేపించేస్తుంటాడు. దైవ సన్నిధికి వెళ్ళినవాడు అక్కడ దీవెన పొందుకుంటావు. ఏదో వాక్కు నీ జీవితాన్ని బలపరుస్తుంది, వాక్కు నీ జీవితాన్ని ఆశ్రయిస్తుంది. అది అలా సాతానికి ఇష్టం ఉండదు. సాతానుడు ఎప్పుడు దైవ సంఘానికి విరుద్ధంగా లేస్తూనే ఉంటాడు. వాడు ఏదో విధంగా లేస్తుంటాడు. అది ప్రజలు గమనించారు. బైబిల్ చెప్తుంది. మీరు ఎజ్రాగా చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలయ్యా. మొదటి వచనం, ఎజ్రాగా మొదటి అధ్యాయం మొదటి వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యములను నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి ప్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. ఆమేన్. చాలు. బైబిల్ ఇతనికి కోరేష్కి ప్రేరణ చూడండి. మనస్సు ప్రేరేపింపగా అతడు రాజ్యం అన్నంతగా చాటించి, ప్రేరేపింపగా దేవుడు ప్రేరేపించట. దేవుని మందిరం ఉంచి, దేవుని రాజ్యం ఉంచి, దైవ చిత్తం ఉంచి, సువార్త ఉంచి, వాక్యానుసరమైన జీవితం ఉంచి, సాక్షికరమైన జీవితం ఉంచి, ప్రతి ఒక్కటి ఆత్మానుసారమైన స్థితి నుంచి దేవుడు ప్రేరేపింపగా క్రైస్తరాడు. దేవుని ప్రేరణ ఎలా ఉందో చూడండి. క్రైస్తరాడు. దేవుడు ఎప్పుడు మంచి ఉన్నతమైన స్థితిని ఆశిస్తాడు. దేవుని బిడ్డ మంచి ఉన్నత దీవించబడాలని కోరుతుంటాడు. ఎందుకంటే వారు మందిరం కట్టబడితే వారే మందిరంగా ఉండే అవకాశం ఉంది. క్రైస్తవ వారు సరిగ్గా దేవునికి ఒక మందిరం కట్టగలిగితే వారే దేవునికి మందిరంగా ఉంటారు. గొప్ప అద్భుతంగా ఆశ్రయించబడతారు. ఇన్ని దీవెనలు వారు సంప్రాప్తం అవుతాయి అన్న సంగతి నేను దేవుడు కోరేషు మనసును ప్రేరేపింపక. ప్రైజ్ గాడ్. నీ మనస్సు ఏమో ప్రేరేపించబడ దేవుని చేత ప్రేరేపించబడితే ఇదిగో ఇది చేయండి, వెంటనే దాన్ని చేసేయి. అది ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా ఆ ప్రేరణకు వెళ్ళినప్పుడు దాన్ని ఆలోచించద్దు, వెంటనే చేసేయి. దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ. దేవుడు నీకేది దైవికంగా ఆ మనస్సును ప్రేరేపించినప్పుడు అది ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా ప్రభువు మహిమకరంగా ఆ ప్రేరణను వెంటనే దాన్ని అమలుపరచు. ఆ ప్రేరణలో నీకు ఎన్ని దీవెనలు దేవుడు అమలుపరిచాడో ఒక్క ప్రేరణలోనే ఆ దీవెనలన్నీ సొంతం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చేసాడు దేవుడికి. నా దగ్గర ఉన్నాయి తండ్రి అని ఇచ్చేసాడు. ఆ మనస్సు ప్రేరేపించబడింది. వాడికి మిగిలిన గంపలన్నీ కూడా అది వాడికే చెందాలి. మిగిలిన అందరూ తినగా 5,000 మంది పురుషులు లేక ఇతరమైన స్త్రీలు అందరూ తినగా ఆయన మిగిలిన గంపలు ఎన్నో 12 గంపలు ఎన్నితే ఆ గంపలన్నీ కూడా ఈ బిడ్డ సొత్తవాలి. ప్రేరణ ఈ రోజు దేవుని ప్రేరణకి సాతాను ప్రేరణకి అది డిఫరెన్స్ కరెక్ట్ గా కనుగొని జాగ్రత్తగా నేను దేవుని ప్రేరేపణ కలిగి చేస్తే అయ్యా ఎన్ని పనులున్న ఆయన సన్నిధి, ఎన్ని పనులున్న వాక్యం, ఎన్ని పనులున్న ప్రార్థన, ఎన్ని పనులు ప్రతి రోజు ఆయన ప్రార్థించడం, వాక్యం చదవడం, ఎన్ని ప్రేరణ, ఎన్ని పనులున్నా ఎన్ని ఇస్తున్నా ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆ దైవిక ప్రేరణని నువ్వు వెంటనే అమలుపరచు. ఎన్ని పనులున్నా దైవ సన్నిధికి మానవద్దు, దైవ చిత్తం చేయడం మానద్దు. ఆయన మందిరంలో ఆవరణంలో నువ్వు కనిపించాలి. బైబిల్ గ్రంథం చెప్తే నువ్వు కనిపించాలి.
దేవుని వాక్యం చెప్తుంది. లేఖన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నాతో నువ్వు ఏది దేవుని ప్రేరేపణో, ఏది సాతాను ప్రేరేపణో నువ్వు అర్థం చేసుకుంటే దాని అద్భుతమైన దీవెన పొందు. ఇగో కోరేషు అద్భుతంగా దీవించబడ్డాడు. కోరేషును దేవుడు శ్లాఘించిన మాట, అద్భుతమైన మాట దేవుని గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధాత్ముడా నీకు నేను మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం నాతో మాట్లాడుతున్నావు తండ్రి. నీకు యెషయా గ్రంథం తీయండి. 44వ అధ్యాయం తీయండి. 28వ వచనం చదవండి. కోరెషుతో నా ఉమ్, మంద కాపరి, నా ఆ, చిత్తమంతి నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. నేనే. యెరూషలేం నేనే. ఆ, యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, ఆ, దేవాలయమునకు పునాది వేయబడదుననియు ఆ, నేను చెప్పుచున్నాను. 45 వచ్చి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి ఆ, చేతిని పట్టుకొని ఉన్నాను. నేను ఆ, రాజుల నడుకట్టును విప్పెదను. ఆ, ద్వారములో అతని ఎదుట వేయబడకుండా తలుపు తీసేదను అని ఆ, యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఆ, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగలున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి ఆ. తలుపులను పగలగొట్టేదను. ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు ప్రైజ్ పెట్టి నిన్ను ఆ, పే పిలిచిదనని పిలిచిదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనము నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం కలును గాక. ఎంత కోరేష్ ఎంత దీవించబడిపోయినాడు దేవుడితో. దైవిక ప్రేరణ అన్నది ఎంత అద్భుతం చేస్తుంది నీ జీవితంలో. అది మందిరం గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, సంఘం గురించి కావచ్చు, ఇతర సువార్త గురించి కావచ్చు. దేవుని ప్రేరణ నీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడితే అది అది చేయగలిగితే అంతకంటే ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి. గుర్తుపెట్టుకో, దేవుని ప్రేరణ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాతాను ప్రేరణ అది నీకెలా ఉన్నా అందరినీ బాధపెడుతుంది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేరేపించి ఏం మాట్లాడినా, ఏది ప్రయత్నించినా, ఏది ప్రవర్తించినా అది దేవుని ప్రవర్తన, దేవుని ప్రేరణ లేక సాతాను ఇచ్చిన ప్రేరణ గుర్తెరిగితే కుటుంబాలు పరలోకం అయిపోతాయి. కుటుంబాల పరలోకం. నేను దేవుని రాజ్యం ఎక్కడుంది అక్కడ అని చెప్ప మీ మధ్యనే ఉంది అంటాడు యేసుప్రభువు. మీ మధ్యనే ఉంది. మన కుటుంబంలో పరలోకం మన మధ్యనే ఉంది. అది భార్య భర్తలు చేసిన ఆ దైవ ప్రేరణ లోబడి దేవుని వాక్యాన్ని లోబడితే వాడు కుటుంబం పరలోకం అవుతుంది. లేదు దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించడం, మాట్లాడడం, ప్రవర్తిస్తే దాని పరిణామం వేరేకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఏది దేవుడి నుంచి వచ్చిన ప్రేరణ? దావీదు గడగడలాడిపోయాడు. నేను తప్పు చేశాను కదా, నన్ను శిక్షించు. ఇశ్రాయేలు ఏం చేస్తారని వాళ్ళందరినీ చంపేస్తున్నావు దేవా, కనికరించు నాయనా అని ఏడుస్తాడు దావీదు. అప్పుడు దేవుడే కనికరపడి ఆయన అప్పుడు ఆ దూత చెప్తాడు సంహార దూతకి, వద్దు చెప్పు, ఇంకేం చేయొద్దు, విడిచిపెట్టమని. ప్రేస్తలా అప్పుడు ఆ అతను వేరే ఆ కోని ఎవరైతే ఉన్నాడు అతను కొన్నాను. అక్కడ తనకు అవసరం బలిపీఠాన్ని కట్టమని చెప్తాడు. కానీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో రాయబడిన సత్యం అది. ఒక్కసారి తండ్రి పాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు తండ్రి నేను దేవుని ప్రేరణ ప్రకారం జీవిస్తున్నానా, లేక సాతాను ప్రేరణకు లోబడిపోయి దైవ చిత్తాన్ని, దైవ సన్నిధి, దైవ వాక్యాన్ని పక్కన పెట్టి నేను జీవిస్తానా, దైవ సంకల్పాన్ని పక్కన పెట్టి నా జీవితం ఏంటి ప్రభా మనం ఒక్కసారి తండ్రి పాటల ప్రార్థన చేసుకోండి. ఒకసారి అడగండి, నేను చేస్తుంది ఏంటి? దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడుతున్నానా? నేను సాతాను ప్రేరణ ప్రకటిస్తున్నానా? కొన్ని మాటలు, కొన్ని క్రియలు, కొన్ని పద్ధతులు, కొన్ని విషయాలు అయినా సాతాను ప్రేరణ ఎక్కువైపోద్ది. నువ్వు దైవ చిత్తాన్ని కోల్పోతావు, దైవ సంకల్పాన్ని కోల్పోతావు. వద్దయ్యా, మనందరికీ మనకు వద్దమ్మా. మన జీవితంలో దేవుని ప్రేరణ ఏంటి ప్రభా? దేవుని ప్రేరణ ఏంటి? దేవుని స్తోత్రం కను కాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒకసారి దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. చిన్న సాక్ష్యం ఇప్పుడు జరిగింది చెప్తారు. ఈ రోజు నేను జరిగింది. ఈ ప్రేరణ అంటే ఏం కాదు. ఒక పక్కన కరెక్ట్ 2:30 కల్లా తిరిగి వచ్చింది. ఇంకా నేను 2:30 కదా అయిందని పీటోడి దొలుతున్నాను. మళ్ళీ నాకు దేవుడుగా నుండి లేచి ప్రార్థన చేసుకో. ఇంకా టప్పని ఇంకాసేపు పీటోడి దొల్లని లేచిపోయాను. ఎందుకు? నేనే పడుకొని పోయానంటే మళ్ళీ నేను 5 గంటలకు 6 గంటలకు లేస్తాను. నేను కరెక్ట్‌గా నేను టైంకి నేను అనుకున్న టైంకి 3 గంటలు లేవాలి. ఆ దేవుని మహాకృప ఏంటంటే, ఆయన కనికరం ఏంటంటే, నేను ఆ సమయంలో కనీసం ఆ కొద్ది 5, 6 గంటల వరకైనా ప్రార్థన చేయాలి.
3 గంటలు లేచి. ఆ కొద్ది ప్రార్థన కూడా లేకపోతే మనం బలహీనమైపోతాం. దేవుడు అమ్మో! ఉదయకాలం ప్రార్థనలైతే మళ్ళీ నేను ప్రార్థన లేకుండా నేను ఈ రోజంతా కష్టపడుతున్నాను. అందుకని వెంటనే దేవుడు ప్రేరేపించారు. వెంటనే నేను లోబడి లేచిపోయి ప్రార్థనలోకెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. అప్పుడు అది దీవెనకరంగా ఉంటది కదా! ఆలోచించి తర్వాత మనం ప్రేయర్ చేసుకోవచ్చులే. ఈ పడుకుని పదం ఇప్పుడు యాక్చువల్‌గా శుక్రవారం నాడు చాలా వీక్‌గా ఉంది. మీ అందరి దగ్గర నేను యాక్టివ్ కనిపిస్తాను. కానీ చాలా భయం. ఫాస్టింగ్‌లో ఉండి అన్ని గంటలు మాట్లాడి ఉండి చేసి ఇంటికెళ్ళేటప్పటికి తిన్న వరకు ఒక వేసి తిన్న తర్వాత వరకు నీరసం నీరసం వచ్చేస్తుంది. యదార్థంగా చెప్తున్నాను. ఇది గొప్ప గురించి చెప్పలేదు. వెంటనే ఇక అది ఎందుకు ఇవాళ తర్వాత చేసుకోవచ్చులే. శనివారం అంతా ఉంది కదా! తర్వాత ప్రార్థన అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు పక్క నుంచి బుద్ధిస్తున్నట్టు లే 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 దేవునికి మహిమ. ఆ కొద్దిసేపు కొంతసేపు ప్రార్థన చేయడానికి దేవుడు కృపించాడు. లేకపోతే పనుకుంటే ఏం రాదు. ప్రైజ్ గాడ్. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. ప్రభువు ప్రేరేపణలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సేవకుని పట్ల, దేవుని పట్ల, దేవుని పని పట్ల, దైవ చిత్తం పట్ల నీ ప్రేరణలు ఎట్లా వస్తున్నాయో ఒకసారి గుర్తు చేసుకో. గుర్తు చేసుకో. ఇది దైవ సంబంధమైన ప్రేరణ కాదా? అలా కాకపోతే వెంటనే ఆపేస్తాను. ఇది సాతాను ప్రేరణ అయితే నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఉండను. ప్రతికూలంగా నేను ఉండను. ఆయనకు అనుకూలంగా నేను చేస్తూ నేర్చుకుంటాను. నాకు అలాంటి కృప ప్రభా అని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కనుక నేను మీరు కూడా అలా చేయడం ఆశీర్వాదం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నిజమే ఎన్నోసార్లు సాతాను ప్రేరణ లోబడి నేను దైవ చిత్తాన్ని అతిక్రమించాను. నన్ను క్షమించేసేయా, నన్ను మీ రక్తంలో కడిగేసేయా అని యథార్థంగా ప్రభువుని అడుగుదాం. ఆయన క్షమించడం సిద్ధ మనసు గలవాడు. అలాగే దేవుడి ప్రేరణకు లోబడి ఎన్నో మేళ్ళు, అద్భుతాలు కుటుంబాలు ఆశలు పొందుకున్న దినాలు కూడా మనందరికీ ఉన్నాయి. దేవా సహాయం చేయ ప్రభా. ఒకవేళ నేను కొన్నిసార్లు సాతాను ప్రేరణకు లోబడిపోతున్నానా? కొన్నిసార్లు దేవుని ప్రేరణకు చేయడానికి ఇష్టపడుతున్నానా? నేను ఏ సందిగ్ధంలో ఉన్నాను? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను? నీ కృప నాకు అనుగ్రహించు నాయన. అనుగ్రహించండి. అనుగ్రహించండి. జాగ్రత్త. మంచి స్నేహితుల్ని కలిగి ఉండాలి సుమి. ఎందుకంటే అమ్నోను చెడ్డ స్నేహితుడిని కలిగి ఉన్నాడు కనుక వాడు అది సాతాను నుంచి కలిగిందని వాడికి తెలిసినా వాడు తప్పుడు సలహా ఇచ్చాడు. వాడు అమ్నోనికి సలహా తప్పుడు ఆలోచన వచ్చింది. తన సొంత చెల్లెనే పాడు చేయాలని. వెంటనే వాడు చెప్పాలి. ఒరేయ్! నీ సొంత చెల్లెని పాడు చేస్తే ఇశ్రాయేలు చరిత్ర మారిపోద్ది. దైవ వాక్యం నేను దేవుడు శిక్షిస్తే తట్టుకునే శక్తి నీ దగ్గర లేదు అని చెప్పాలి. అని చెప్పలేదు. వాడు దానికి మత్తిచ్చి దానికి దుష్ట సలహా ఇచ్చాడు. దేవుడు అది ఆత్మీయుడు, అభిషిక్తుడు, ప్రార్థనాపరుడుగా ఉన్న స్నేహితుడైతే వద్దయ్యా! ఇది భయంకరం డేంజరస్. దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వు దేవుడు శిక్షిస్తే నీకు ఇలాంటి శిక్ష ఉండదు. చాలా భయంకరంగా వెళ్ళిపోతావు. వద్దు. అది తప్పది. చేయకూడదని ఆత్మీయుడు సాధించాడు. అందుకే స్నేహితులను కూడా ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన, దేవునికి వాక్యానుసారమైన చెరికాడినే మనం స్నేహితుల్ని కలిగి ఉండాలి. అంతే తప్ప లేకపోతే వాడు తప్పుడు ప్రేరేపణలు కలిగి ఇది స్నేహితుడికి మరి మంచి మన మేలు కోరేవాడు కదా! మనకి మంచి ఇచ్చేస్తాడు అనుకుంటాం. కానీ అది తప్పుడు దీనికి వెళ్ళిపోతుంది. దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. కనుక ఏ విషయంలో కూడా దైవ ప్రేరణ ఏంటి? దైవ ప్రేరేపణ ఏంటి? సాతాను ప్రేరేపణ ఏంటి? దావీదు అనవసరంగా కొన్ని వందల మంది ఇశ్రాయేలు చనిపోయి దానికి ఎంత బాధపడి చాలా దుఃఖపడిన తర్వాత అయ్యో! నేను ప్రతికూలంగా ప్రవర్తించాను నేను. ప్రతికూలం ఇశ్రాయేల్ లెక్క తర్వాత చూసుకోవచ్చు కదా! దేవుడే చెప్తాడు కదా! తర్వాతే బయలుపరుస్తాడు కదా! ఎంత లెక్కో తర్వాత ఇప్పుడెందుకు నేను అనవసరంగా ఆయన ప్రతికూలమైన పని నేను ఎందుకు చేశాను అని దావీదు చాలా పశ్చాత్తాపడ్డ తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రభా! నేను ఏ ప్రేరణకు లోబడుతున్నా? హల్లెలూయా! నేను ఎలాగైనా దేవుని పని చేయాలి. ఎలాగైనా సువార్త పని చేయాలి. ఎలాగైనా దేవుని రాజ్య పని చేయాలి. ఎలాగైనా దేవుని పని చేయాలి. దేవుని పనిని ఆటంకపరిచెళ్తే దాని పరిణామం నాకు ఇంట్లో, కుటుంబంలో, సంఘంలో ఏదో విధంగా దైవ చిత్తాన్ని కోల్పోతాను నేను. అన్న ఆలోచన రావాలి. దైవ ప్రేరణ నిన్ను అద్భుతంగా దీవిస్తుంది. సాతాను ప్రేరణ దేవుడి నుంచి శిక్ష వచ్చేటట్టు చేస్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలో మనం ఆలోచించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించిన ప్రార్థన చేయండి.